మా ఇన్ఛార్జ్ అయిన దేవిరెడ్డి ఆదిత్య ఆయన గతంలో కూడా చెప్పినాం, ఎమ్మెల్యే గారికి కానీ లేదా మనకన్నా పెద్ద ఏజ్లో పెద్ద ఉన్న వాళ్ళకి మర్యాద ఇవ్వాలా, మర్యాదగా మాట్లాడాలా, మర్యాద ఏదైనా చెప్పినప్పుడు సంభాషణలో మర్యాదపూర్వకంగా చెప్పాలని చెప్పినాం. చాలా సందర్భాల్లో చెప్పినాం. ఇంక నుంచి కూడా ఊరుకోమని కూడా చెప్పినాం. అయినా కూడా నువ్వు అని సంబోధించడం, అసలు ఫస్ట్ మనం విమర్శించేటప్పుడు మన స్థాయి ఏంది, మనం ఏంది, మన క్యాడర్ ఏంది అలా ఆలోచించుకొని తర్వాత మాట్లాడాలి. ఏది మాట్లాడాలనుకున్నాను, రాజకీయాలు చేయాలనుకుంటాను, రాజకీయాల్లో ఉనికి చాటుకునే దానికి, ఎవరెవరి దగ్గరనో మెప్పు పొందేదానికి ఎవరి గురించి మాట్లాడతాను ఏందని ఒళ్ళు జాగ్రత్త పెట్టుకొని మాట్లాడాలి. ఫస్ట్ మాట్లాడతావు నేను రాజకీయము నాకు అన్నీ తెలుసు, అది పార్టీ ఆఫీస్ ఎట్లా కట్టినారు, రిమ్స్లో ఏదో ఇస్తూ ఉంటే మీరు పోయి దాన్ని మెహర్బానీ చేస్తున్నారు, నువ్వు పోయి మెహర్బానీ చేస్తావా? నువ్వు ఎమ్మెల్యేనా? లేదా మీ ఎమ్మెల్యే గారు పదవిలో ఉండారా? ఎవరు పోయి చేయాలి అవన్నీ, ఓపెనింగ్లో అవన్నీ? నువ్వు చెప్తే నువ్వు ఎట్లా చెప్తే స్క్రిప్ట్ ఇస్తే మేము ఫాలో కావాలన్నా? ఫస్ట్ ఆలోచించుకొని మైండ్ ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి. ఇది గతంలో కూడా చెప్పినాం, ఇట్లా మాట్లాడకూడదు, ఏది ఉన్నా కూడా అన్నీ తెలుసుకొని ప్రిపేర్ అయ్యి తర్వాత వచ్చి మాట్లాడాలని చెప్పినాం. నీకు ఫస్ట్ మనం రాజకీయం చేయాలన్నా ఏదైనా ఒక సామెత ఉంది, ఇండ్లు చక్కగా ఉంటే మళ్ళీ అంతా బాగుండొచ్చు అని. ఫస్ట్ మన స్టేటస్ ఏంది, మన కథ ఏంది, మనం బతకగలుగుతామా లేదా అని ఆలోచించుకోవాలి. మన ఈఎంఐలు ఎట్లా కడతాం, బండ్ల మీద ఫోటోలు వేసుకొని తిరగడం, కార్ల మీద ఫోటోలు వేసుకొని తిరగడం, ఒంటి మీద ఫోటోలు వేసుకొని తిరగడం, అది కాదు బతుకు. ఫస్ట్ మనం కష్టపడి బతకాల. మొదటిగా వాటర్ ప్లాంట్ పెట్టాం, దాంట్లో ఏం రాలే. ఫుడ్డు పెట్టాం, అది పోయింది. చెప్పుల షాప్ పెట్టాం, అది పోయింది. నెక్స్ట్ ఇంకా మరుగుదొడ్లు పెట్టాలా, అవి పెడితే రూపాయి ఇస్తారు ఒక్కొక్కడు. ఆ రూపాయి చేసుకొని 100 రూపాయలతో రోజు ఇంట్లో అన్నం తినచ్చు. అది చేసుకోవాలా. ఫస్ట్ నేను ఏం సంపాదించుకోవాలా, ఏం చేయాలా, ఎట్లా తినాలా అని ముందు అది ఆలోచించుకోవాలా. పెద్దల జోలికి మళ్ళీ పోవాలా. పెద్ద రాజకీయ నాయకుల గురించి మాట్లాడడం అని తర్వాత. ఫస్ట్ మనమేంది, మన స్టేటస్ ఏంది అది ఆలోచించుకోవాలి. మనం ఎట్లా తినాలా ఏందనేది అది ఆలోచించుకొని దాని మీద జీవనం ఎట్లా సాధించాలా అని చూసుకోవాలి. అది లేకుండా పొద్దున్న లేచిన నుంచి మీ ఎమ్మెల్యే గారు లాటరీలో గెలిచినావు, ఈయన నువ్వు డిప్పు తీసినావా, లాటరీ డిప్పు, లేదా మీ ఎమ్మెల్యే వచ్చి లాటరీ డిప్పు తీసినాడా? ప్రజల చేత ఎన్నుకోబడిన ఎమ్మెల్యే. మేమెంతో కష్టపడి, మా ఎమ్మెల్యే ఎంతో కష్టపడి ఇండిలు తిరిగి గెలిచి ఆ స్టేటస్ వచ్చిందామా. నువ్వు ఆమెను విమర్శిస్తావు, ఆమె నువ్వు అని మాట్లాడతావు. సంబోధించేటప్పుడు స్త్రీలను ఎట్లా గౌరవించాలా మీ పార్టీలో ఒక్కరికి లేదు, నీకు కూడా లేదా? పెద్దోళ్ళ నుంచి చిన్న క్యాడర్ వరకు ఎవరికి స్త్రీలను ఎట్లా గౌరవించాలా, ఎట్లా మాట్లాడాలా అనే సంస్కారం లేదా? మీకు సంస్కారం లేదా? స్కూళ్ళలో చదువుకోలేదా? ఇదేనా మీకు నేర్పించింది? స్కూల్లో మీ ఇంట్లో తల్లిదండ్రులు ఇదేనా నేర్పించింది మీకు? మేము అట్లే మాట్లాడతామా?